హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో మోడర్న్ హిస్టరీ MCQs పార్ట్ 4 చూద్దాము. కమింగ్ టు ద 46th క్వశ్చన్ ఆఫ్ ది సిరీస్. జవహర్లాల్ నెహ్రూ రిఫర్డ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ యాజ్ ఎ న్యూ చార్టర్ ఆఫ్ స్లేవరీ? ఆప్షన్స్: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947. ది కరెక్ట్ ఆన్సర్ is Government of India Act 1935. To the Smart Learning Corner, Jawaharlal Nehru described the Government of India Act 1935 as a new charter of slavery. He also compared it to a machine with all brakes, no engine. The Act of 1935 abolished diarchy at the provincial level and introduced at the center. జవహర్లాల్ నెహ్రూ బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని న్యూ చార్టర్ ఆఫ్ స్లేవరీతో పోల్చారనమాట, రైట్. అలాగే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని మషీన్ విత్ ఆల్ బ్రేక్స్ నో ఇంజిన్ అని కూడా సంబోధించారు. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే డయార్చీ మీన్స్ డ్యువల్ గవర్నమెంట్, మీన్స్ ప్రావిన్షియల్ లో ఒక గవర్నమెంట్ ఉండేది, సెంట్రల్ లో ఒక గవర్నమెంట్ ఉండేది. సో ఈ డ్యువల్ గవర్నమెంట్ ని అబాలిష్ చేస్తూ ఓన్లీ సెంటర్ లోనే గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే టోటల్ బ్రిటిష్ ఇండియాని రూల్ చేసేలాగా ఇందులో మెన్షన్ చేశారు. అలాగే రిమైనింగ్ యాక్ట్స్ గురించి కూడా చూద్దాము. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 ఆర్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909, ఆల్సో నోన్ యాజ్ ది మింటో మార్లీ రిఫార్మ్స్, వాస్ పాస్డ్ బై ది బ్రిటిష్ పార్లమెంట్, aimed to increase the role of Indians in the governance of British India and established separate electorates for Muslims. Lord Minto is known as the father of the communal electorate in India as a result of the act. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909 అంటారు, ఆర్ దీన్నే మింటో మార్లీ రిఫార్మ్స్ ఆర్ మార్లీ మింటో రిఫార్మ్స్ అని కూడా అంటారు. ఈ యాక్ట్ కూడా బ్రిటిష్ పార్లమెంట్ లో పాస్ చేయబడింది. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే బ్రిటిష్ ఇండియాలో గవర్నెన్స్ లో ఇండియన్స్ కి ఇంకా ఎక్కువ పాత్ర కల్పించాలి, ఇంకా ఎక్కువ రోల్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని పాస్ చేశారు. అలాగే బ్రిటిష్ ఇండియాలో రిలీజియన్ వైజ్ ఎలక్టరేట్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మీన్స్ ముస్లిమ్స్ కి సపరేట్ నియోజకవర్గాలు ఇచ్చి వాళ్ళకి సపరేట్ ఎలక్టరేట్స్ కండక్ట్ చేశారు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 అనేది లార్డ్ మింటో వైస్రాయ్ గా ఉన్నప్పుడు పాస్ చేయబడింది. దట్స్ వై ఈఎన్ఏ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. నెక్స్ట్ యాక్ట్ గురించి కూడా చూద్దాము. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, ఆల్సో నోన్ యాజ్ మోంటాగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, was implemented in 1921. The act introduced several changes in the India's government, including bicameralism, public service commission, and statutory commission. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 దీన్నే మోంటాగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటారు, రైట్. ఈ యాక్ట్ పాస్ చేసినప్పుడు వైస్రాయ్గా లార్డ్ చెమ్స్ఫోర్డ్ ఉన్నారు. ఈ యాక్ట్ ని ఇండియాలో 1921 లో ఇంప్లిమెంట్ చేశారు. ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఈవెంట్స్ గురించి కూడా చూద్దాము. ఈ యాక్ట్ ద్వారా బైకెమరలిజం మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే లెజిస్లేటివ్ కౌన్సిల్ ని 2 హౌసెస్ గా డివైడ్ చేశారు. వన్ ఈస్ అప్పర్ హౌస్ అండ్ ది అదర్ ఈస్ లోయర్ హౌస్. అప్పర్ హౌస్ ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటారు, లోయర్ హౌస్ ని లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు, రైట్. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు అండ్ స్టాట్యుటరీ కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వి ఆల్ నో రైట్ నో దాన్ని UPSC అంటాము. ఈ సర్వీస్ కమిషన్ ద్వారా ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది. అలాగే ఈ స్టాట్యుటరీ కమిషన్ అనేది ఎవ్రీ 10 years ఒకసారి గవర్నమెంట్ వర్కింగ్ అనేది ఎలా ఉండేది అనే దాని మీద ఈ సర్వే కోసం అనేది ఈ స్టాట్యుటరీ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే 1947 యాక్ట్ గురించి కూడా చూద్దాము. ది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 was a law passed by the British Parliament that ended British rule in India. The act also partitioned India into two independent dominions, India and Pakistan. The act was sanctioned on July 18th, 1947 and granted independence to Pakistan on August 14, 1947 and India on August 15, 1947. ఈ ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 ని బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసింది. దీని ద్వారా ఏంటంటే ఇండియాలో బ్రిటిష్ రూల్ అనేది ఎండ్ చేయబడింది. ఈ యాక్ట్ ద్వారా ఇండియాని 2 సెపరేట్ నేషన్స్ గా డివైడ్ చేయబడింది. వన్ ఈస్ ఇండియా అండ్ ది అదర్ ఈస్ పాకిస్తాన్. ఈ యాక్ట్ అనేది 1947 జూలై 18 లో శాంక్షన్ చేశారు. అలాగే ఈ యాక్ట్ ని ఉద్దేశించి ఇండిపెండెన్స్, పాకిస్తాన్ కి ఇండిపెండెన్స్ ఆగస్ట్ 14, 1947 లో అండ్
ఇండియాకి ఆగస్ట్ 15, 1947లో ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు. రైట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ది మాఫ్లా రివాల్ట్ ఆఫ్ 1921 took place at Bengal, Madras, Kashmir, Kerala. The right answer is Kerala. Coming to the smart learning corner, the Mafla revolt or Malabar rebellion of 1921 took place in Malabar region of Kerala. It was an armed revolt staged by the Muslims of Kerala, led by the freedom fighter Variam Kunnath Kunj Ahmad Haji against British authority and Hindu landlords in Kerala's Malabar region. ఈ మాఫ్లా రివాల్ట్ అనేది 1921లో కేరళలో చోటు చేసుకుంది. మలబార్ మీన్స్ ఏ రీజియన్ ఇన్ ది నార్త్ పార్ట్ ఆఫ్ కేరళ. నార్త్ పార్ట్ ఆఫ్ కేరళలో ఉండే రీజియన్ ని మలబార్ అంటారు. రైట్. ఈ మలబార్ రీజియన్ లో ఉండే ఇండియన్ ముస్లిమ్స్ నే మాపిల్లాస్ అంటారు. దట్స్ వై ఈ మాఫ్లా రివాల్ట్ నే మాపిల్లాస్ రివాల్ట్ అని కూడా అంటారు. అలాగే మలబార్ రెబిలియన్ అంటారు. ఆర్ మాఫ్లా రియాట్స్ ఆఫ్ 1921 అని కూడా అంటారు. ఈ రివాల్ట్ ని లెడ్ చేసిన వ్యక్తి ఎవరంటే వరియం కున్నత్ కుంజ్ అహ్మద్ హాజీ. ఈ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్. రైట్. ఈయన యొక్క ఆధ్వర్యంలో ఈ రివాల్ట్ అనేది చోటు చేసుకుంది. ఈ రివాల్ట్ అనేది బ్రిటిష్ అథారిటీకి అలాగే హిందూ ల్యాండ్ లార్డ్స్, అక్కడ ఉన్నటువంటి హిందూ ల్యాండ్ లార్డ్స్ కి అగైనెస్ట్ గా ఈ అల్లర్లు అనేవి జరిగాయి. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ సెడ్ దట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇస్ ఎ బెగ్గింగ్ ఇన్స్టిట్యూట్? బాల్ గంగాధర్ తిలక్, చార్లెస్ వుడ్, లార్డ్ వెలెస్లీ, అరబిందో ఘోష్. ది రైట్ ఆన్సర్ is Aurobindo Ghosh. Coming to the smart learning corner, Aurobindo Ghosh called Indian National Congress as a begging institute. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని బెగ్గింగ్ ఇన్స్టిట్యూట్ అని పిలిచింది ఎవరంటే అరబిందో ఘోష్. రైట్. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. లార్డ్ వెలెస్లీ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఫ్రమ్ 1798 to 1805 greatly enlarged the British Empire in India. He introduced the subsidiary alliance system in 1798 that brought the princely kingdoms under British rule. Nizam of Hyderabad was the first to sign the subsidiary alliance. He established Fort William College in Calcutta in the year 1800 to teach company officials about Indian language, customs and religion, etc. లార్డ్ వెలెస్లీ ఈయన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా 1798 నుంచి 1805 వరకు వర్క్ చేశారు బ్రిటిష్ ఇండియాలో. ఈయన టైం పీరియడ్ లోనే ఈ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ అనేది 1798 లో తీసుకొచ్చారు. ఈ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ప్రిన్స్లీ కింగ్డమ్స్ మీన్స్ లోకల్ ఇండియన్ రూలర్స్ పరిపాలించినటువంటి కింగ్డమ్స్ నే ప్రిన్స్లీ కింగ్డమ్స్ అంటారు. వీటన్నిటిని కూడా ఈ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ద్వారా బ్రిటిష్ రూల్ లో కలుపుకున్నారు. రైట్. ఈ మొట్టమొదటి సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ మీద సైన్ చేసిన వ్యక్తి ఎవరంటే నిజాం ఆఫ్ హైదరాబాద్. ఈ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ ఇది ఒక ట్రీటీ అనమాట. లోకల్ ఇండియన్ రూలర్స్ కి అలాగే బ్రిటిషర్స్ కి ఒక ట్రీటీ చేసుకుంటారు. ఈ ట్రీటీ ద్వారా ఏంటంటే బ్రిటిష్ ట్రూప్స్ కి వాళ్ళ కింగ్డమ్ లో ప్లేస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ లోకల్ ఇండియన్ కింగ్డమ్స్ కి వీళ్ళు ఫారిన్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తారు. రైట్. అలాగే ఈ ప్రిన్స్లీ కింగ్డమ్స్ ఏంటంటే బయట ఏ ఫారినర్స్ తో కూడా ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది బ్రిటిష్. రైట్. దీన్నే సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ అంటారు. లార్డ్ వెలెస్లీ కలకత్తాలో 1800 లో ఫోర్ట్ విలియం కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు ఫర్ ది పర్పస్ ఆఫ్ టీచింగ్ కంపెనీ అఫీషియల్స్ అబౌట్ ఇండియన్ లాంగ్వేజ్, కస్టమ్స్ అండ్ రిలీజియన్స్. చార్లెస్ వుడ్ గురించి కూడా చూద్దాము. చార్లెస్ వుడ్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా. He is famous for preparing a dispatch on an education system for India in 1854 called Wood's Dispatch, addressed to Lord Dalhousie, the then Governor General of India, which played an important role in spreading English learning and female education in India. He suggested for using vernacular languages in primary education and the English language in higher education in India. The Wood's Dispatch is known as the Magna Carta of ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. చార్లెస్ వుడ్ ఈయన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. అలాగే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు. ఈయన ఒక ప్రపోజల్ అనేది అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయినటువంటి లార్డ్ డల్హౌసీకి ప్రజెంట్ చేశారు ఇండియాలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. దీన్ని 1854 లో ప్రపోజ్ చేశారు. ఈ డిస్పాచ్ నే వుడ్స్ డిస్పాచ్ అని అంటారు. రైట్. ఈ డిస్పాచ్ లో ఏం మెన్షన్ చేశారంటే ఇండియాలో ఇంగ్లీష్ లెర్నింగ్ అలాగే ఫీమేల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఇందులో చెప్పబడింది. ఈయన ఇండియాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు వర్నాకులర్ లాంగ్వేజ్ మీన్స్ లోకల్ నేటివ్ లాంగ్వేజెస్ లో బోధించాలి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కి మాత్రం
ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ బోధించాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. ఈ వుడ్స్ డిస్పాచ్‌నే మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. మాగ్నా కార్టా మీన్స్ టర్నింగ్ పాయింట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ టెరిటరీస్ వాజ్ నాట్ అఫెక్టెడ్ బై ది రివోల్ట్ ఆఫ్ 1857? లక్నో, జగదీష్పూర్, కాన్పూర్, చిత్తోర్. ది రైట్ ఆన్సర్ is చిత్తోర్. Coming to smart learning corner, the territory of Chittor was not affected by the revolt of 1857. Chittor, located in present-day Rajasthan, was situated far away from the major centers of British power and administration. ఈ 1857 రివోల్ట్ లో ఈ చిత్తోర్ రీజన్ అనేది పాల్గొనలేదు. ఇట్ ఈస్ చిత్తోర్, నాట్ చిత్తూర్. చిత్తూర్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఒక డిస్ట్రిక్ట్. చిత్తూర్ అనేది ఇది రాజస్థాన్ లో ఉంది. వై? బికాస్ ఈ రివోల్ట్ లో చిత్తూర్ అనేది ఎందుకు పాల్గొనలేదంటే ఇది అప్పుడు బ్రిటిష్ రూల్ చేస్తున్నటువంటి టెరిటరీస్ కి దూరంగా ఉంది, రైట్? అలాగే ఈ రివోల్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా లేదు. ది రివోల్ట్ ఆఫ్ 1857, ఆల్సో known as the Indian Rebellion of 1857 or the First War of Independence, was a significant uprising against British colonial rule in India. Majorly, the revolt of 1857 was confined to North India and few regions of Central India. ఈ 1857 రివోల్ట్ నే ఇండియన్ రెబెలియన్ ఆఫ్ 1857 అంటారు, ఆర్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు, రైట్? ఇది అప్పటి బ్రిటిష్ రూల్ ని ఇండియా నుంచి పారద్రోలాలి అనే ఉద్దేశంతో ఈ రివోల్ట్ ని స్టార్ట్ చేశారు. దీన్ని సిపాయి ముటిని అని కూడా అంటారు. ఈ రివోల్ట్ అనేది మేజర్ గా నార్త్ ఇండియాలో అలాగే సెంట్రల్ ఇండియాలోని కొన్ని రీజన్స్ లోని మాత్రమే ఇది జరిగింది. ఝాన్సీ, జగదీష్పూర్ అండ్ లక్నో were the prominent hotbeds for the revolt of 1857. ఈ 1857 రివోల్ట్ అనేది ముఖ్యంగా ఝాన్సీ, జగదీష్పూర్ అండ్ లక్నోలోనే ఎక్కువగా జరిగింది. ఇన్ లక్నో, దిస్ రివోల్ట్ వాజ్ లెడ్ బై బేగం హజరత్ మహల్. ఇన్ ఝాన్సీ, దిస్ రివోల్ట్ వాజ్ లెడ్ బై రాణి లక్ష్మీబాయి. హర్ ఫుల్ నేమ్ is మణికర్ణిక తాంబే, ఆల్సో known as మను. ఇన్ జగదీష్పూర్, ది రివోల్ట్ వాజ్ లెడ్ బై వీర్ కున్వర్ సింగ్, ఈజ్ ఆల్సో known as బీహార్ లయన్. ఈ 1857 రివాల్ట్ జరిగిన రీజియన్స్ లో ఎవరెవరు దీన్ని లెడ్ చేశారనే దాని మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. లక్నో నుంచి బేగం హజరత్ మహల్ అనే ఒక రూలర్ పాల్గొన్నారు, రైట్? ఝాన్సీ నుంచి రాణి లక్ష్మీబాయి, ఈమెనే మణికర్ణిక తాంబే అంటారు, ఆర్ మను అని కూడా పిలుస్తారు. జగదీష్పూర్ నుంచి ఈ రివోల్ట్ ని వీర్ కున్వర్ సింగ్ లెడ్ చేశారు, ఈయనే బీహార్ లైన్ కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? లార్డ్ వెలెస్లీ, చార్లెస్ వుడ్, విలియం బెంటింక్, మెకౌలే. The right answer is William Bentinck. Coming to a smart learning corner, Lord William Bentinck, the first Governor General of India, was known as the father of modern Western education in India. He appointed Thomas Babington Macaulay as the chairman of General Committee of Public Instruction. Macaulay presented his Minute on Indian Education, also called Macaulay Minute, on February 2nd, 1835. Bentinck passed English Education Act of 1835, intended to introduce a Western-style education system in India by the introduction of English as a medium of instruction and promote English education. He established the Calcutta Medical College in 1835, and it became the first institute to teach modern medicine in all of Asia. Lord William Bentinck, he was the first Governor General of India, right? ఈయన్నే ఫాదర్ ఆఫ్ మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. ఈయన థామస్ బేబింగ్టన్ మెకోలే, ఈయన లార్డ్ మెకోలే అని కూడా అంటారు. ఈయన్ని జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కి చైర్మన్ చేస్తూ ఒక సర్వేని, ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక సర్వేని లాంచ్ చేశారు, రైట్? ఈ సర్వేలో మెకోలే తన అబ్జర్వేషన్స్ ని ప్రజెంట్ చేశారు విలియం బెంటిక్ కి. ఈ అబ్జర్వేషన్స్ ని మినిట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఆర్ మెకోలే మినిట్ అని కూడా అంటారు. దీన్ని 1834 ఫిబ్రవరి 2nd బెంటిక్ అందించారు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్స్, బెంటిక్ ఏంటంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835 ని ఇండియాలో పాస్ చేశారు. దీని ద్వారా ఏంటంటే వెస్టర్న్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇండియాలో ప్రమోట్ చేయాలని చెప్పారు. వెస్టర్న్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీన్స్ యూరోప్ కంట్రీస్ లో ఫాలో అయ్యే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని వెస్టర్న్ స్టైల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. ఈ వెస్టర్న్ స్టైల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏంటంటే ఇండియాలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, బోధన అనేది ఇంగ్లీష్ లో చేయబడాలి, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలని ఇందులో మెన్షన్ చేశారు. ఈయన కలకత్తా మెడికల్ కాలేజ్ ని 1835 లో కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ టు టీచ్ మోడర్న్ మెడిసిన్ ఇన్ ఎంటైర్ ఏషియా. ఈ కలకత్తా మెడికల్ కాలేజ్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఏషియాలోనే
మోడర్న్ మెడిసిన్ టీచ్ చేసే ఒక ఫస్ట్ ఇన్స్టిట్యూట్ గా ఎస్టాబ్లిష్ చేయబడింది. లార్డ్ మెకాలే గురించి కూడా చూద్దాము. లార్డ్ మెకాలే వాజ్ అపాయింటెడ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ లా కమిషన్ codifying the Criminal Procedure Code and Penal Code, established by the Charter Act of 1833. IPC Indian Penal Code defines crimes and punishments, while the CRPC Criminal Procedure Code outlines the procedures for investigations. లార్డ్ మెకాలే ఈయన ఇండియాలో మొట్టమొదటి లా కమిషన్, ఫస్ట్ లా కమిషన్ కి చైర్మన్ గా వ్యవహరించారు. ఈ లా కమిషన్ ద్వారా ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ ని అలాగే పీనల్ కోడ్స్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఇవి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ద్వారా ఈ లా కమిషన్ అనేది ఏర్పడింది ఇండియాలో. ఇండియన్ పీనల్ కోడ్ అంటే దీన్ని ఐపీసీ అంటారు. ఈ ఐపీసీ అనేది ఏ క్రైమ్ కి ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అని ఇందులో మెన్షన్ చేస్తారు. అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటారు. దీంట్లో ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ గురించి ఇందులో మెన్షన్ చేసి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రిప్స్ మిషన్ కేమ్ టు ఇండియా ఇన్ ది ఇయర్ 1942, 1928, 1936, 1945. The right answer is 1942. Coming to the smart learning corner, the Cripps mission headed by Stafford Cripps was sent by British government. Winston Churchill was the Britain PM at the time, which came to India on 22nd March 1942 to obtain Indian cooperation for the British war in the Second World War. Lord Linlithgow was the Viceroy of India when Cripps mission came to India. ఈ క్రిప్స్ మిషన్ అనేది బ్రిటన్ నుంచి బ్రిటన్ పిఎం అయినటువంటి విన్స్టన్ చర్చిల్ ఇండియాకి పంపించారు. ఈ క్రిప్స్ మిషన్ లో హెడ్ గా సర్ స్టెఫోర్డ్ క్రిప్స్ వ్యవహరించారు. రైట్, ఇది 22nd మార్చ్ 1942లో ఇండియాలో వచ్చింది. ఈ క్రిప్స్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పుడు జరుగుతున్నటువంటి సెకండ్ వరల్డ్ వార్ లో బ్రిటిషర్స్ కి ఇండియన్స్ కోఆపరేట్ చేయాలి అనే ఒక ప్రపోజల్ తోనే ఈ క్రిప్స్ మిషన్ అనేది ఇండియాకి రావడం జరిగింది. ఈ క్రిప్స్ మిషన్ వచ్చినప్పుడు లార్డ్ లిన్లిత్గో వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. The Cripps mission was a failure as it failed to give confidence to the Congress about Britain's intentions, which were not sincere in any case. This resulted in the nationwide launch of the Quit India movement, as Indians wanted the withdrawal of British from India. ఈ క్రిప్స్ మిషన్ అనేది మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు చెప్పిన ప్రపోజల్స్ అన్ని. రైట్, సో తద్వారా ఏంటంటే ఇండియాలో ఒక మూవ్మెంట్ లాంచ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. ఈ మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియా నుంచి తక్షణమే బ్రిటిషర్స్ వెళ్ళిపోవాలి అని మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాస్ ది పర్పస్ ఆఫ్ ది రోలత్ యాక్ట్? ఇంప్రిజన్మెంట్ వితౌట్ ట్రయల్, ఎకానమీ సపోర్ట్ ఫర్ వార్ ఎఫర్ట్, రెస్ట్రిక్షన్స్ ఆన్ ప్రెస్, suppressing Khilafat movement. The right answer is imprisonment without trial. Coming to the smart learning corner, the Rowlatt Act was passed by the Imperial Legislative Council in Delhi on March 18, 1919. The act was named after Sir Sidney Rowlatt, a judge who chaired the committee that recommended its passage. The act was also known as the Anarchical and Revolutionary Crimes Act of 1919 or the Black Act. Lord Chelmsford was the Viceroy of India when the Rowlatt Act was passed. ఈ రోలత్ యాక్ట్ అనేది ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా ఢిల్లీలో పాస్ చేయబడింది ఆన్ మార్చ్ 18, 1919. ఈ యాక్ట్ ని పాస్ చేసిన వ్యక్తి ఎవరంటే సర్ సిడ్నీ రోలత్. హీ వాజ్ ఎ జడ్జ్ హూ చైర్డ్ దిస్ కమిటీ. రైట్, ఈ యాక్ట్ నే అనార్కికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ ఆఫ్ 1919 ఆర్ ఇండియన్స్ దీన్ని బ్లాక్ యాక్ట్ గా ప్రకటించారు. ఈ యాక్ట్ పాస్ చేసినప్పుడు లార్డ్ చెమ్స్ఫోర్డ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. దిస్ యాక్ట్ గేవ్ పవర్ టు ద పోలీస్ టు అరెస్ట్ ఎనీ పర్సన్ వితౌట్ ఎనీ రీజన్. ది పర్పస్ ఆఫ్ ది యాక్ట్ వాస్ టు కర్బ్ ది గ్రోయింగ్ నేషనలిస్ట్ అప్సర్జ్ ఇన్ ది కంట్రీ. ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ led by Mahatma Gandhi opposed the act. They called for a nationwide strike on April 6, 1919, which was observed as the Rowlatt Satyagraha or April Satyagraha. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ కి ఇండియన్స్ ని ఏ రీజన్ లేకుండా అరెస్ట్ చేసే పవర్ అనేది ఇచ్చారు. రైట్, ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో జాతీయ నినాదం, ఈ ఇండిపెండెన్స్ నినాదం అనేది స్టాప్ చేయాలి. ఇలాగా వితౌట్ ఎనీ రీజన్ వీళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు భయపడి ఈ స్వాతంత్ర నినాదం అనేది ఆపేస్తారనే ఉద్దేశంతో ఈ రోలత్ యాక్ట్ ని పాస్ చేశారు. రైట్, ఈ రోలత్ యాక్ట్ ని అపోజ్ చేస్తూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మహాత్మా గాంధీ నేతృత్వంలో ఒక స్ట్రైక్ అనేది, నేషన్ వైడ్ స్ట్రైక్ అనేది లాంచ్ చేశారు. దాన్నే రోలత్ సత్యాగ్రహ ఆర్ ఏప్రిల్ సత్యాగ్రహ అంటారు.
because it was launched on April 6th, 1919. Next question. Mahatma Gandhi termed which of the following as a post-dated check in a crumbling bank? Cripps Mission, Cabinet Mission, Communalism, August Offer. The right answer is Cripps Mission. Coming to Smart Learning Corner, Gandhiji said about Cripps Mission, a post-dated check in a crumbling bank. గాంధీజీ ఈ క్రిప్స్ మిషన్ ని ఏ పోస్ట్ డేటెడ్ చెక్ ఇన్ ఏ క్రమ్లింగ్ బ్యాంక్ అని సంబోధించారు. The cabinet mission plan was announced in the year 1946 by the Clement Attlee, the Prime Minister of England, to discuss the transfer of power from the British government to the Indian political leadership with the aim of preserving India's unity and granting its independence. It was headed by Sir Patrick Lawrence and also included Sir Stafford Cripps and A.V. Alexander. ఈ క్యాబినెట్ మిషన్ ని బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి క్లిమెంట్ అట్లీ ఇండియాకి పంపించారు టు డిస్కస్ అబౌట్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ బ్రిటిష్ గవర్నమెంట్ టు ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్. బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ కి ఇండియా మీద రైట్స్ ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం అనేది ఈ మిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఇండిపెండెన్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఎస్టాబ్లిష్ చేశారు. రైట్. ఈ క్యాబినెట్ మిషన్ ని హెడ్ చేసిన వ్యక్తి సర్ పెథిక్ లారెన్స్. ఈ క్యాబినెట్ మిషన్ లో సర్ స్టెఫోర్డ్ క్రిప్స్ అండ్ ఏవి అలెగ్జాండర్ మెంబర్స్ గా వ్యవహరించారు. The August Offer was a proposal made by Lord Linlithgow, the Viceroy of India, in August 1940. The offer was an attempt to gain support from Indians during World War II. The proposal promised the expansion of the Executive Council of the Viceroy of India to include more Indians, the establishment of an advisory war council, giving full weight to minority opinion, and the recognition of Indians' right to frame their own constitution. ఈ ఆగస్ట్ ఆఫర్ అనేది కూడా సెకండ్ వరల్డ్ వార్ టైంలో లార్డ్ లిన్లిత్గో హీ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా దీన్ని ఇండియన్స్ కి ప్రజెంట్ చేశారు. వై బికాస్ ఈ ఆగస్ట్ ఆఫర్ ఎందుకు ప్రపోజ్ చేశారంటే అప్పుడు జరుగుతున్నటువంటి సెకండ్ వరల్డ్ వార్ లో బ్రిటిషర్స్ కి ఇండియన్ సపోర్ట్ చేయని ఉద్దేశంతో ఈ ఆఫర్ ని ప్రజెంట్ చేశారు. ఈ ఆఫర్ లో వాళ్ళు చెప్పినటువంటి ప్రపోజల్స్ ఏంటంటే ఈ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఇండియన్స్ కూడా స్థానం కల్పిస్తామని చెప్పారు. అలాగే అడ్వైజరీ వార్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. అండ్ ఇండియాలో మైనారిటీస్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పారు. అండ్ ఫైనలీ ఇండియన్స్ కి వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకునే ఒక రైట్ ని కూడా ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్పారు. బట్ ఈ ఆఫర్ ని కూడా ఇండియన్ నేషనల్ లీడర్స్ తిరస్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ వాజ్ ద ఫస్ట్ టు యాక్సెప్ట్ సబ్సిడరీ అలయన్స్? హైదరాబాద్, అవధ్, ఝాన్సీ, మైసూర్. ది రైట్ ఆన్సర్ ఈస్ హైదరాబాద్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ఫస్ట్ ఇండియన్ స్టేట్ to accept the subsidiary alliance was Hyderabad in 1798. The Nizam of Hyderabad, Nizam ul Mulk, also known as Asaf Jah II, was the first Indian ruler to accept the subsidiary alliance. Other states that accepted the subsidiary alliance include Mysore and Tanjavur in 1799, Awadh in 1801, Peshwa Marathas in 1802, Bhonsle in 1803, Sindhyas in 1804, and Holkars in 1818. The subsidiary alliance system was introduced by Lord Wellesley. ఈ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ కి యాక్సెప్ట్ చేసినటువంటి మొట్టమొదటి ఇండియన్ స్టేట్ ఏంటంటే హైదరాబాద్. దీన్ని 1798 లో ఈ అలయన్స్ అనేది సైన్ చేయబడింది. ఇది నిజాం ఆఫ్ హైదరాబాద్, నిజాం ఉల్ ముల్క్, ఈయన్ని అసఫ్ జా II అని కూడా అంటారు. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ రూలర్. ఈయనచే ఈ సబ్సిడరీ అలయన్స్ అనేది బ్రిటిషర్స్ తో యాక్సెప్ట్ చేయబడింది. హైదరాబాద్ తర్వాత ఈ సబ్సిడరీ అలయన్స్ కింద కొన్ని కింగ్డమ్స్ అనేటివి కూడా బ్రిటిషర్స్ తో సబ్సిడరీ అలయన్స్ అనేది యాక్సెప్ట్ చేయబడింది. వాటి గురించి కూడా చూద్దాము. మైసూర్ అండ్ తంజావూర్ 1799 లో ఈ అలయన్స్ ని సైన్ చేశారు. అవధ్ 1801 లో సైన్ చేశారు. పేష్వా 1802 లో సైన్ చేశారు. బోన్స్లే 1803, సింధియాస్ 1804, హోల్కర్స్ 1818. ఈ పేష్వా, బోన్స్లే, సింధియాస్, హోల్కర్స్ వీళ్ళందరూ మరాఠా ఎంపైర్ ని పరిపాలించినటువంటి మరాఠా ఫ్యామిలీస్. రైట్. ఈ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ వెలెస్లీ. నెక్స్ట్ క్వశ్చన్. హూ వ్రోట్ ది ఫేమస్ బుక్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా? ఏఎస్పి అయ్యర్, హెచ్హెచ్ విల్సన్, గాంధీజీ, ఆర్సి దత్. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆర్సి దత్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, రోమేష్ చందర్ దత్, also called R.C. Dutt, an Indian civil servant, politician and writer, is the author of the book History of India. He was president of Indian National Congress in 1899. R.C. Dutt means Romesh Chandra Dutt.
ఈయన ఒక ఐసీఎస్ ఆఫీసర్ బ్రిటిష్ పరిపాలన టైంలో, అలాగే పొలిటీషియన్ అండ్ రైటర్ కూడా. ఈయన ఈ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే బుక్ ని రాశారు, రైట్. ఈయన 1899లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా కూడా వర్క్ చేశారు. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. హోరేస్ హేమన్ విల్సన్, హెచ్హెచ్ విల్సన్. A professor and writer, wrote famous books namely History of British India from 1805 to 1835 and Select Specimens of the Theatre of the Hindus. ఈ హెచ్హెచ్ విల్సన్, హీ వాజ్ ఏ ప్రొఫెసర్ అండ్ రైటర్. ఈయన కొన్ని ఫేమస్ బుక్స్ రాశారు. అందులో హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఫ్రమ్ 1805 టు 1835 ఒకటి, అలాగే సెలెక్ట్ స్పెసిమెన్స్ ఆఫ్ ది థియేటర్ ఆఫ్ హిందూస్, ఈ బుక్ కూడా హెచ్హెచ్ విల్సన్ రాశారు. The notable books written by Mahatma Gandhi are Hind Swaraj 1909, The Story of My Experiments with Truth, Satyagraha in South Africa, India of My Dreams. మహాత్మా గాంధీ కూడా కొన్ని ఫేమస్ బుక్స్ రాశారు. హింద్ స్వరాజ్ 1909లో పబ్లిష్ చేశారు. ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ 1927 పబ్లిష్ చేశారు. సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా 1928లో రాశారు. ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్ 1947లో పబ్లిష్ చేశారు. A.S. Panchapkesa Iyer, an Indian novelist and writer, wrote novels namely A Historical Romance of Ancient India 1930, Three Men of Destiny 1923, and his autobiography titled 25 Years a Civilian 1962. ఏఎస్పి అయ్యర్, ఈయన ఒక ఇండియన్ నావలిస్ట్ అండ్ రైటర్ కూడా. ఈయన కొన్ని ఫేమస్ నోవెల్స్ రాశారు. ఏ హిస్టారికల్ రొమాన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, ఇది 1930లో పబ్లిష్ చేశారు. త్రీ మెన్ ఆఫ్ డెస్టినీ, ఇది 1923లో పబ్లిష్ చేశారు. ఇందులో త్రీ మెన్ అంటే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఇందులో రాశారు. అలాగే ఆయన ఒక ఆటోబయోగ్రఫీ కూడా రాశారు, దట్ ఈస్ కాల్డ్ 25 Years ఏ సివిలియన్, ఇది 1962లో పబ్లిష్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ది శారదా యాక్ట్ ఫిక్స్డ్ ది మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ యాజ్ 14 and 16, 12 and 14, 14 and 18, 12 and 16. The right answer is 14 and 18. Coming to Smart Learning Corner, the Child Marriage Restraint Act of 1929, also known as Sharda Act, fixed the minimum age for marriage at 14 years for girls and 18 years for boys. The act was passed on September 28, 1929. The name Sharda Act comes after its sponsor Harbilas Sharda, an Indian judge and politician. ఈ శారదా యాక్ట్ ని చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ ఆఫ్ 1929 అని కూడా అంటారు. ఈ యాక్ట్ ద్వారా బాయ్స్ కి గర్ల్స్ కి మ్యారేజ్ ఒక మినిమం ఏజ్ అనేది ఇందులో మెన్షన్ చేశారు. గర్ల్స్ కి 14 ఇయర్స్, బాయ్స్ కి 18 ఇయర్స్ గా మ్యారేజ్ ఏజ్ అనేది ఫిక్స్ చేశారు, రైట్. ఈ యాక్ట్ ని సెప్టెంబర్ 28, 1929లో హర్బిలాస్ శారదా అనే ఒక ఇండియన్ జడ్జ్ ద్వారా ఈ యాక్ట్ అనేది పాస్ చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ కాయిన్డ్ ది నేమ్ పాకిస్తాన్? ఫజ్లుల్ హక్, రెహమత్ అలీ, మొహమ్మద్ ఇక్బాల్, ముజీబర్ రెహమాన్. ది రైట్ ఆన్సర్ is రెహమత్ అలీ. Coming to the Smart Learning Corner, Chaudhary Rahmat Ali coined the name Pakistan in 1933. He was one of the first to support the creation of Pakistan as a Muslim homeland in South Asia. He gave the name using the first letters of the names of 5 northern provinces of India, such as P from Punjab, A from Northwest Frontier Province or Afghan Province, K from Kashmir, S from Sindh, and Tan from Balochistan. Initially, the country was named as Pakistan, and to make it convenient, I was inserted between K and S to become as Pakistan. He first published the name in a pamphlet called Now or Never in January 1933. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాకిస్తాన్ అని పేరు పెట్టింది ఎవరంటే చౌదరి రహమత్ అలీ. ఈయన 1933లో ఒక పాంప్లెట్ ని పబ్లిష్ చేశారు, నవ్ ఆర్ నెవర్ అని చెప్పి. ఈ పాంప్లెట్ లో పాకిస్తాన్ నేమ్ అనేది ఇందులో మెన్షన్ చేశారు. ఈ చౌదరి రహమత్ అలీ, హీ వాజ్ ఏ పాకిస్తానీ నేషనలిస్ట్ హూ సపోర్టెడ్ పాకిస్తాన్ సపరేట్ కంట్రీగా కావాలి సౌత్ ఈస్ట్ ఏషియాలో అని సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఈయన ఈ పాకిస్తాన్ అనే పేరుని ఇండియాలోని నార్థన్ ప్రావిన్సెస్ నుంచి తీసుకొని వీటికి పేరు పెట్టారు. పంజాబ్ నుంచి పి తీసుకున్నారు, ఆఫ్ఘన్ ప్రావిన్స్ నుంచి ఏ, కాశ్మీర్ నుంచి కే, సింధ్ నుంచి ఎస్, అలాగే బలూచిస్తాన్ నుంచి టాన్ తీసుకొని పాకిస్తాన్ అని పేరు పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇది మీనింగ్ఫుల్ గా పలకడానికి పాకిస్తాన్ అని పేరు పెట్టారు, రైట్. ఫజ్లుల్ హక్ గురించి కూడా చూద్దాము.
Abul Qasim Fazlul Haq, popularly known as Sher-e-Bangla, means Lion of Bengal, was a Bengali lawyer and politician who presented the Lahore Resolution in 1940, which had the objective of creating an independent Pakistan. He was the first elected and longest Prime Minister of Bengal during British rule. అబుల్ కాసిం ఫజలుల్ హక్ ఈయన షేర్ ఈ బెంగాల్ అని కూడా అంటారు, మీన్స్ లయన్ ఆఫ్ బెంగాల్. రైట్, ఈయన ఒక బెంగాలీ లాయర్ అండ్ పొలిటీషియన్ కూడా. ఈయన 1940లో లాహోర్ రెజల్యూషన్ ని ప్రజెంట్ చేశారు. లాహోర్ రెజల్యూషన్ లో ఏంటంటే పాకిస్తాన్ ఇండిపెండెంట్ గా ఇండియా నుంచి కావాలి అని ఇందులో ప్రజెంట్ చేశారు. ఈయన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ బెంగాల్ గా ఎలక్ట్ అయ్యారు అండ్ ఈయన లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ బెంగాల్ గా కూడా వర్క్ చేశారు డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. 58th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్లీ మ్యాచ్డ్? అలీగర్ యూనివర్సిటీ, సయ్యద్ అహ్మద్ ఖాన్. బర్లిన్ కమిటీ, వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ. దుర్గాబాయ్ దేశ్ముఖ్, సాల్ట్ సత్యాగ్రహ. ఉషా మెహతా, సివిల్ డిసోబీడియన్స్. ది రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్, ఉషా మెహతా, సివిల్ డిసోబీడియన్స్. ఇది ఒక్కటే రాంగ్ గా మ్యాచ్ చేయబడింది. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇన్ 1875. ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీని ఉత్తరప్రదేశ్లోని అలీగర్లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ఫౌండర్ ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. దీన్ని 1875లో ఎస్టాబ్లిష్ చేశారు. ది బర్లిన్ కమిటీ, ఫార్మ్డ్ ఇన్ జర్మనీ ఇన్ 1914, later known as the Indian Independence Committee after 1915, was an organization formed during World War I by Indian students and nationalists for the purpose of promoting Indian independence. Virendranath Chattopadhyay, Bhupendranath Datta, Lala Hardayal were the key persons. ఈ బెర్లిన్ కమిటీ అనేది జర్మనీలో 1914లో ఇండియన్ స్టూడెంట్స్ అలాగే ఇండియన్ ఇండిపెండెన్స్ నేషనలిస్ట్ ద్వారా ఈ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. దీన్ని 1915లో ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీగా దీన్ని రీనేమ్ చేశారు. ఈ ఆర్గనైజేషన్ ని వరల్డ్ వార్ I టైంలో ఎస్టాబ్లిష్ చేశారు. రైట్, దీంట్లో కీ పర్సన్స్ గా వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ్, భూపేంద్రనాథ్ దత్తా అండ్ లాలా హర్దయాల్ వ్యవహరించారు. Durgabai Deshmukh was a prominent social reformer who participated in Gandhi-led salt satyagraha activities during the civil disobedience movement. దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఈమె ఒక ప్రముఖ సంఘ సంస్కర్త. రైట్, ఈమె గాంధీజీ లెడ్ చేసినటువంటి సాల్ట్ సత్యాగ్రహ యాక్టివిటీస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. రైట్, ఈ సాల్ట్ సత్యాగ్రహ యాక్టివిటీస్ అనేవి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లో ఒక పార్ట్. రైట్, Usha Mehta, freedom fighter of India, is also remembered for organizing the Congress Radio, also called Secret Congress Radio, an underground radio station which functioned for few months during the Quit India movement of 1942. Usha Mehta, she was a freedom fighter of India. ఈమె 1942లోని క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఒక అండర్గ్రౌండ్ రేడియో స్టేషన్ ని ఆర్గనైజ్ చేశారు. రైట్, ఈ రేడియో స్టేషన్ అనేది అప్పట్లో ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇండియాలోని ప్రతి భారతీయుడికి గాంధీజీ యొక్క మెసేజ్ చేరవేయడంలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ కాల్డ్ యాజ్ హెర్మిట్ ఆఫ్ షిమ్లా? జాన్ లారెన్స్, లార్డ్ చెమ్స్ఫర్డ్, లార్డ్ కార్న్వాలిస్, ఏఓ హ్యూమ్. ది రైట్ ఆన్సర్ ఈస్ ఏఓ హ్యూమ్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, అలెన్ ఒక్టేవియన్ హ్యూమ్ was a British ICS officer in India. He settled in Shimla after his retirement and fondly called as the Hermit of Shimla. He is also known as the father of Indian ornithology. He was the founder of Indian National Congress in the year 1885. Alan Octavian Hume, also called A.O. Hume, ఈయన ఒక బ్రిటిష్ ఐసిఎస్ ఆఫీసర్. రైట్, ఈయన రిటైర్ అయిన తర్వాత షిమ్లాలో సెటిల్ అయ్యారు. దట్స్ వై హీ వాస్ కాల్డ్ యాజ్ హెర్మిట్ ఆఫ్ షిమ్లా. హెర్మిట్ మీన్స్ సన్యాసి అంటారు, ఆర్ ఏ పర్సన్ హూ లివ్స్ అలోన్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ది సొసైటీ. రైట్, ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నథాలజీ అని కూడా అంటారు. ఆర్నథాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ బర్డ్స్ ని ఆర్నథాలజీ అంటారు. ఈయన 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. జాన్ లారెన్స్ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1864 to 1869. He was also known as savior of the Punjab. Lala Lajpat Rai is known as the Lion of Punjab or Punjab Kesari. The main events during his tenure are Bhutan War, establishment of high courts in Bombay, Calcutta and Madras in 1865, Orissa famine, killed over 20 lakh people, and Registration Act of 1867. Publisher required to print name of printer and address of publication, whether it is a book or newspaper. John Lawrence, he worked as the Viceroy of India from 1864 to 1869. ఈయన్నే సేవియర్ ఆఫ్ పంజాబ్ అని కూడా అంటారు.
వై బికాస్ పంజాబ్ రీజియన్ లో ఈయన సెవరల్ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దట్స్ వై హీ వాస్ కాల్డ్ యాజ్ సేవియర్ ఆఫ్ ది పంజాబ్. అలాగే లైన్ ఆఫ్ పంజాబ్ ఆర్ పంజాబ్ కేసరి అని లాలా లజపత్ రాయ్ అని కూడా అంటారు. ఈయన టర్మ్ లో జరిగినటువంటి మెయిన్ ఈవెంట్స్ గురించి కూడా చూద్దాము. భూటాన్ వార్ జరిగింది 1865 లో. అలాగే 1865 లో బాంబే, కలకత్తా అండ్ మద్రాస్ లో హైకోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ది గ్రేట్ ఫెమైన్ ఆఫ్ ఒరిస్సా కూడా ఈయన టైం పీరియడ్ చోటు చేసుకోబడింది. ఈ ఫెమైన్ లో దాదాపు 20 lakh పీపుల్ మరణించారు. అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1867 కూడా పాస్ చేయబడింది. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే పబ్లిషర్స్ కంపల్సరీగా వాళ్ళు పబ్లిష్ చేసే న్యూస్ పేపర్ కానీ బుక్ మీద ఆ ప్రింటర్ యొక్క నేమ్ అలాగే ఆ పబ్లికేషన్ యొక్క అడ్రస్ అనేది కూడా మెన్షన్ చేయాలని చెప్పి ఇందులో చెప్పబడింది. లార్డ్ చెమ్స్ఫర్డ్ was the Viceroy of India from 1916 to 1921. Some important events during his tenure included Lucknow Pact 1916, Rowlatt Act 1919, Government of India Act 1919, establishment of Imperial Bank of India 1921, which is now called as State Bank of India, renamed in 1955. Lord Chelmsford, he was also a Viceroy of India who worked from 1916 to 1921. ఈయన వైస్రాయషిప్ లో జరిగినటువంటి ఈవెంట్స్ గురించి కూడా చూద్దాము. లక్నో ప్యాక్ట్ జరిగింది 1960లో, రోలత్ యాక్ట్ 1919 లో పాస్ చేయబడింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 లో పాస్ చేయబడింది. ఈయన టైం పీరియడ్ లోనే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1921 లో ఎస్టాబ్లిష్ చేయబడింది ఇండియాలో. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1955 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రీనేమ్ చేశారు. Lord Cornwallis was the Governor General of Bengal from 1786 to 1793. He is known as Father of Indian Civil Services in India. లార్డ్ కార్న్వాలిస్ ఈయన 1786 నుంచి 1793 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా వ్యవహరించారు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్, పర్మనెంట్ సెటిల్మెంట్ వాజ్ ఎ ఫీచర్ ఆఫ్ రైత్వారీ సిస్టమ్, జమీందారీ సిస్టమ్, సబ్సిడరీ అలైన్స్, మహల్వారీ సిస్టమ్. ది రైట్ ఆన్సర్ is Jamindari system. Coming to the smart learning corner, permanent settlement was a feature of the Jamindari system. It was introduced by Lord Cornwallis in Bengal and other parts of India in the year 1793. Under the system of land revenue, Jamindars or landlords were made the owners of the land and the farmers were reduced to the status of tenants. The Jamindars had the right to evict the farmers at any time. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది జమీందారీ సిస్టమ్ లో ఒక ఫీచర్, రైట్? ఈ జమీందారీ సిస్టమ్ ని లార్డ్ కార్న్వాలిస్ 1793లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ జమీందారీ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, మీన్స్ ట్యాక్స్ కలెక్ట్ చేసే ఒక సిస్టమ్ అనమాట. ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే జమీందార్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్ వీళ్ళకి ఆప్షన్ పెట్టి సర్టెన్ ల్యాండ్స్ ని ఆప్షన్ ద్వారా జమీందార్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్ కి కేటాయిస్తారు, రైట్? వీళ్ళు ఈ జమీందార్స్ ఏంటంటే అక్కడ ఫార్మర్స్ నుంచి ట్యాక్స్ అనేది వసూలు చేసి బ్రిటిష్ గవర్నమెంట్ కి పే చేయాలి. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. ది రైత్వారీ సిస్టమ్ వాజ్ అ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఇన్ బ్రిటిష్ ఇండియా, ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1820 బై థామస్ మున్రో, ది గవర్నర్ ఆఫ్ మెడ్రాస్, ప్రాక్టీస్డ్ ఇన్ మెడ్రాస్, బాంబే, అస్సాం అండ్ కూర్గ్. ది ట్యాక్సెస్ were directly collected by the British government from the peasants, eliminating middlemen. They had ownership rights, could sell, mortgage or give the land. ఈ రైత్వారీ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా ఇన్ ది ఇయర్ 1820. దీన్ని థామస్ మున్రో, గవర్నర్ ఆఫ్ మెడ్రాస్, ఈయన మద్రాస్, బాంబే, అస్సాం అండ్ కూర్గ్ లో ఈ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. సిస్టమ్ ద్వారా ఏంటంటే డైరెక్ట్ గా బ్రిటిష్ గవర్నమెంట్ ఫార్మర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఈ ట్యాక్స్ రేట్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాము. డ్రై ల్యాండ్ మీద 50% ఆఫ్ ట్యాక్స్ వేస్తారు, వెట్ ల్యాండ్ మీద 60% ఆఫ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, రైట్? ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఫార్మర్స్ కి వాళ్ళు కల్టివేట్ చేసే ల్యాండ్స్ మీద పూర్తి రైట్స్ ఉంటాయి. అలాగే ఈ ల్యాండ్ ని వాళ్ళు సెల్ చేసుకోగలుగుతారు. అలాగే మార్ట్గేజ్ మీన్స్ తనఖా పెట్టుకోవచ్చు. అలాగే ఈ ల్యాండ్ ని గిఫ్ట్ రూపంలో కూడా ప్రజెంట్ చేయొచ్చు. మహల్వారీ సిస్టమ్ గురించి కూడా చూద్దాము. ది మహల్వారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హాల్ట్ మెకెన్జీ ఇన్ 1822 and it was reviewed under Lord William Bentinck in 1833. In the system, land divided into mahals. Each mahal comprised one or more villages. Ownership rights were vested with the peasants. The village committee was held responsible for collection of tax. ఈ మహల్వారీ సిస్టమ్ ని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరంటే హాల్ట్ మెకెన్జీ. దీన్ని 1822లో ప్రపోజ్ చేశారు. ఇది లార్డ్ విలియం బెంటింక్ ద్వారా ఇండియాలో 1833లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే ల్యాండ్ ని మహల్స్ గా డివైడ్ చేశారు. మహల్స్ మీన్స్ వన్ ఆర్ గ్రూప్ ఆఫ్ విలేజెస్ ని మహల్స్ అంటారు. ఈ మహల్స్ లో విలేజ్ కమ్యూనిటీస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ విలేజ్ కమ్యూనిటీస్ ఏంటంటే పీసెంట్స్
పీసెంట్స్ అంటే ఫార్మర్స్ అంటాము. ఫార్మర్స్ దగ్గర నుంచి డైరెక్ట్‌గా ట్యాక్స్ కలెక్ట్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్‌కి పే చేస్తారు. రైట్? సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. సో ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్, అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లెర్న్ విత్ తిరు సార్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.